అందరికి నమస్కారం. నేను మీ షణ్ముఖ్. పులివెందుల కోట బీటలు పారుతోంది. ఎందుకంటే నిన్నటి రోజున వేంపల్లెం మండలంలో బీటెక్ రవి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడు డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అంటే అలియాస్ దిల్మాంగే అంటారు. మరి ఇతను ఏకంగా వందలాది మంది అంటే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడే ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలనను మెచ్చి, అంటే ప్రజలకు చేరువయ్యే విధానం నచ్చి ఈరోజు బీటెక్ రవి గారి సమక్షంలో చేరడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక్కో మండలం వారీగా బీటెక్ రవి గారు వ్యూహాన్ని రచిస్తూ పులివెందులలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనే ఒక సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నారైతే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది రివెంజా అని అంటే కాదు. ఈరోజు ప్రజలే స్వతహాగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరులే ఈరోజు పరిపాలనను మెచ్చి, అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని నచ్చి మెచ్చి ఈరోజు ముఖ్య అనుచరులే పార్టీలో చేరుతున్నారు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజల్లో సంతృప్తికరంగా ఉందని చెప్పేసి బీటెక్ రవి గారు చెప్పడం జరిగింది. మరి ఒకసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గమైనటువంటి కుప్పం నియోజకవర్గంలో చేసినటువంటి పనులను ఈ సందర్భంగా మనం ప్రజలకు మరొకసారి గుర్తుకు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా అక్కడికి వెళ్ళి కార్యకర్తలతో వెళ్ళాలని చెప్పేసి వెళ్తే సాక్షాత్ ఎయిర్పోర్ట్లోని 8 గంటల పాటు నిరీక్షించినటువంటి పరిస్థితి, వెళ్ళనీకోకుండా చేసినటువంటి పరిస్థితి నియోజకవర్గానికి కూడా. మరి అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానులు సైతం వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు తిప్పుకోవాలని చెప్పేసి చేయనటువంటి ప్రయత్నం లేదు. మరొక వైపు భరత్ అనేటువంటి ఒక వ్యక్తిని తెచ్చి, అంటే రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారికి పోటీగా పెట్టేసి బలి పశువును చేశారనేది ఈరోజు కుప్పం ప్రజలు కూడా సాక్షిగా మనం చెప్పచ్చు. మరి అదేవిధంగా ఈరోజు కుప్పంలో కూడా నీళ్లు, కృష్ణా జలాలు కుప్పం వరకు తెచ్చాము అని చెప్పేసి గతంలో ఏదైతే ఒక ట్యాంక్ నీళ్లు తెచ్చేసి గేట్లు పెట్టేసి బటన్ నొక్కేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కుప్పం ప్రజలు నిశితంగా గమనించడం జరిగింది. అంటే కుప్పం మున్సిపాలిటీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలను చూసి పార్టీ కూడా దూరంగా ఉండడం జరిగింది. మరి అయితే ఈరోజు మీరు చూసినట్లయితే కుప్పం మున్సిపాలిటీలో, అంటే కుప్పం మున్సిపాలిటీని సైతం వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. మరి దానికి రివెంజ్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా అంటే కాదు. గతంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మన ఫలితాలు చూసుకున్నట్లయితే ఇదే పులివెందుల అభ్యర్థి అయినటువంటి, పులివెందుల వాసి అయినటువంటి, పులివెందుల ఓటర్ అయినటువంటి భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి గారు కూడా పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పులివెందుల నియోజకవర్గంలో వచ్చినటువంటి ఓట్లు, అంటే గ్రాడ్యుయేట్ ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడినటువంటి ఓట్ల కంటే టీడీపీ అభ్యర్థికి ఎక్కువ పడ్డాయి అనేది ఆ రోజుల్లో మనం అందరం ప్రధాన మీడియాలో చూసాము, విన్నాము. అదే జరిగింది. సో ఈరోజు మీరు చూసుకున్నట్లయితే నిదానంగా జెడ్పీటీసీ పులివెందుల రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ పట్టు తెచ్చుకోవడం జరిగింది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక ద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క బలాబలగాలు ఏంటి అనేది ఈరోజు యావత్ రాష్ట్రానికి తెలియజేసే విధంగా మొత్తం క్యాడర్, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, పక్క జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తం అందరూ వచ్చి ప్రచారం చేసిన కనీసం డిపాజిట్లు రానటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి నెలకొంది. మరి 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వైఎస్ కుటుంబము ఫస్ట్ టైం పులివెందుల రూరల్ మండలంలోనే జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో డిపాజిట్లు రాలేదు అంటే ప్రజల్లో ఒక బలమైనటువంటి చర్చ నడిచింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందా అన్నట్టుగా పులివెందుల ప్రజల్లోనూ అటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక చర్చ నడిచింది. ఆ చర్చ నడిచిన తర్వాతనే, అంటే ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాతనే కొంతమంది సీనియర్ నాయకులు కూడా పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈరోజు మీరు చూసుకున్నట్లయితే వేంపల్లెం మండలం, ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల రూరల్ మండలం, తొండూరు మండలం, సింహాద్రిపురం మండలం, లింగాల మండలం, వేంపల్లెం మండలం, వేముల మండలం అని చెప్పేసి దాదాపు ఒక 5-6 మండలాలు ఉండడం జరిగింది. మరి ఈ మండలాల్లో ఒక్కో మండలంలో తెలుగుదేశం పార్టీని బలాన్ని పుంజుకుంటూ గతంలో ఇదే పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గతంలో సతీష్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. మరి ఆయన ఏ ఎలక్షన్లో పోటీ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మెజారిటీ, అంటే పోటీ చేసిన దాంట్లో ఓట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది, ఎక్కడ పెరగడం లేదు. మరి ఈసారి అనూహ్యంగా బీటెక్ రవి గారికి ఇచ్చిన తర్వాత
అంటే పులివెందులంటేనే వైఎస్ కంచుకోట అని చెప్పేసి జనాల్లో ఒక వినికిడి. మరి ఈరోజు దాన్ని సైతం బీటలు బారుస్తూ బీటెక్ రవి గారు ముందుకు కదులుతూ ఉన్నారు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ 6 హామీలు కానీ, మరి ప్రతి పేదలకి అంటే ఈరోజు చేస్తున్నటువంటి అంటే రోజు పూట గడినటువంటి వాళ్ళకు కూడా 5 రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనం, మరి అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, మరి అదేవిధంగా భూమిరెడ్డి రాంభూపాలరెడ్డి గారు కూడా జాబ్ మేళాలు నిర్వహించడం, ఒకవైపు రాజకీయంగా అటు అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా కూటమి ప్రభుత్వం దూసుకొని వెళ్తూ ఉంది. బీటెక్ రవి గారు అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఏంటి పులివెందుల నియోజకవర్గంలో, మరి ఏమి చూసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరులే పార్టీలో చేరుతున్నారని ఒక విలేకరు అడిగితే ఆయన జవాబిస్తూ, ఈరోజు మేము ఇది చేస్తాం, పులివెందులకి 2 ముఖ్యమంత్రులుగా ఎన్నుకోబడ్డారు ఈ ప్రాంతం నుంచి, కనీసం ఈరోజు పేద ప్రజలకి సొంతిల్లు కల అనేది లేదు, కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం మాత్రమే పనులు చేశారు పులివెందుల నియోజకవర్గంలో. ఈరోజు మీరు ఏ పనైనా చూసుకోండి, విగ్రహాలు వైఎస్ విగ్రహాలు కట్టినటువంటి విగ్రహాలు పెట్టినటువంటి విగ్రహాలే తీసివేయడము, పెట్టడము, బిల్లులు పెట్టడం అన్న విధంగా గత 5 ఏళ్లలో జరిగిందని చెప్పేసి బీటెక్ రవి గారు ప్రెస్ మీట్లు మాట్లాడడం జరిగింది. మరి బీటెక్ రవి గారు చెప్తున్నటువంటి ప్రజలకు ఏంటి అంటే, ఈరోజు మేము వస్తే మీరు మమ్మల్ని ఎన్నుకుంటే పులివెందుల నియోజకవర్గంలో మేము ఈ పనులు చేస్తాం, చేసిన తర్వాతనే మళ్ళీ మీ ఊరికి వస్తామని కూడా ఖరాఖండిగా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి పులివెందులలో కూడా ఈసారి వైనాట్ పులివెందులు అనే దిశగా టీడీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తూ ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటాయి తెలుగుదేశం పార్టీ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అనేది మనం ప్రజలంతా వేచి చూడాల్సినటువంటి సమయం. నమస్కారం.